ఎఫ్ఎస్టి అండ్ ఎస్ఎస్టి టీమ్స్తో ఈ మీటింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాకు నోడల్ ఆఫీసర్గా మా జాయింట్ కమిషనర్ గారైన బి నాగార్జునరావు గారు కూడా ఈ మీట్లో ఉన్నారు. మన క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వారు కూడా మీ యొక్క సందేహాలని నిర్వర్తిస్తారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఏంటేంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో మీరు మాకు ఇంటిమేట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ముఖ్యంగా కామన్ మ్యాన్ అనేవాళ్ళు సఫర్ అవ్వకూడదు అనేది ఈ ఎలక్షన్లో ఉన్న ముఖ్యంగా మనం చెప్పుకోవలసిన అంశం. దీనిలో ముందుగా మనం ఏంటంటే ఒక చిన్న ట్రైనింగ్ సెషన్ లాగా చెప్పుకుంటున్నాము. సార్ ఫస్ట్ స్లైడ్ వేయండి సార్. స్లైడ్ విజిబుల్. ఫస్ట్ స్లైడ్ వేయండి. నెక్స్ట్. ఓకే మ్యామ్. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వెహికల్ని, ఒక స్కూటర్ను కానీ ఒక 4-వీలర్ను కానీ మనం ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు అందులో గనక మనకి ఏమైనా ఒక క్యాష్ కానీ, ఒక లిక్కర్ కానీ, లేదా ఒక గూడ్స్ కానీ ఏదైనా సరే మనం ఆపినప్పుడు దాన్ని చెక్ చేయవలసిన అవసరం మనకి ఉంది. అలా చెక్ చేస్తున్నప్పుడు ఇంటర్సెప్షన్ ఆఫ్ వెహికల్ అంటే మనంతటా మనమైనా వెహికల్ని చెక్ చేయవచ్చు, లేదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా మనం చెక్ చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకేమైనా సరే దానికి సరిపడిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనుక మనం ఉన్నట్లయితే వాటిని చెక్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయవచ్చు. అదే పరిస్థితుల్లో ఏంటంటే ముందుగా మనకి ఏంటేంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా చూడాలి అనేది ఒక 2 స్లైడ్స్ మూవ్ చేయండి సార్. నెక్స్ట్ సార్. ఒక్కసారి చూడండి, చెక్ లిస్ట్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్. మీరు ఒక వెహికల్ కానీ ఆపినట్లయితే ఆ టైంలో మీరు చూడవలసినవి ఏంటి? ఎందుకంటే మీ టీంలో ఒక్కొక్కసారి జిఎస్టీ ఆఫీసర్స్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మీరు తెలుసుకోవలసిన విషయాలు చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ మీకు కనిపిస్తున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోగలిగితే కామన్ మ్యాన్ అనేవాళ్ళు సఫర్ అవ్వకుండా మీరు ఈజీగా ఆ డాక్యుమెంట్ని వెరిఫై చేసి పంపించేయగలుగుతారు అనే ఉద్దేశంతో మనం ఈ క్లాస్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ చూడవలసింది ఏంటంటే, ఒక సరుకు కనుక మీరు ఆపినట్లయితే ఆ సరుకుకు సంబంధించి ఏదైనా సరే ఒక బిల్, ఆ బిల్లు రకరకాల నమూనాలో ఉండొచ్చు. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఒక రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్ పర్సన్ ఇంకొక రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్ పర్సన్కి ఇచ్చేటప్పుడు ఇచ్చేది ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. అలా కాకుండా ఒక చిన్న డీలర్ ఎవరైనా ఇస్తే బిల్ ఆఫ్ సప్లై అంటారు. ఏదైనా ఒక పని మీద అంటే ఒక చిన్న అంటే దాన్ని ఏమంటారంటే డిమాన్స్ట్రేషన్కి కానీ లేదా దాని తాలూకా వాల్యూని ఎస్టిమేషన్కి కానీ పంపించేటప్పుడు ఒక డెలివరీ చలాన్ ఇస్తారు. సో ఇలాంటి డాక్యుమెంట్ కనుక ఉన్నట్లయితే మీరు అది ఎస్ అని పెట్టుకోండి. అదే కనుక ఎవరైనా సరే ఎస్టిమేషన్ స్లిప్ అని కనుక ఇచ్చినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకండి. ఏ సరుకుకైనా సరే 10,000 రూపాయల సరుకు దాటినట్లయితే మనం చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదో చిన్న చిన్న సామాన్లు పట్టుకొని వెళ్ళి ఒక 2,000, 3,000 సరుకులు పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంటికి పట్టుకొని వెళ్ళవచ్చు. అలాంటి సమయాల్లో మీరు కొంచెం ఆచితూచి స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే కామన్ మ్యాన్ అనేవాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండడానికి మాత్రం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. తర్వాత ఆ బిల్లుతో పాటు ఆ బిల్లు కనుక 50,000 రూపాయలు సరుకు ఉన్నట్లయితే దానికి ఒక
ఈ వే బిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే ప్రెషియస్ మెటల్స్ బంగారం కానీ, వెండి కానీ, డైమండ్స్ కానీ, ఇతరత్ర ఏవైనా సరే 2,00,000 రూపాయలు సరుకు దాటినట్లయితే వాటికి కూడా ఖచ్చితంగా ఈ వే బిల్ అనేది బిల్లుతో పాటు ఉండాల్సిన అవసరం ఉంది. అది కొద్దిగా మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఉంది. మూడోది ఏంటంటే, సరుకు పట్టుకు వెళ్తున్న సరుకుతో పాటు ఆ సరుకే ఈ బిల్లులో ఉందా లేదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, దాని మీద బిల్లు నెంబర్ ఉందా లేదా, బిల్లు మీద డేటు ఉందా లేదా, ఆ వే బిల్లు మీద ఈ వే బిల్లు మీద కరెక్ట్గా ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మాత్రమే ఈ సరుకును తీసుకొని వెళ్ళవచ్చు అని రాయబడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా దాని మీద రాసి ఉందా లేదా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వే బిల్లుకి వచ్చేటప్పటికి పార్ట్ ఏ, పార్ట్ బి 2 భాగాలు ఉంటాయి. 2 కలిపితేనే ఈ వే బిల్ అంటారు. కొంతమంది పార్ట్ ఏతో పంపించేసి పార్ట్ బి లేకుండా ఉన్నట్లయినా సరే మీరు ఆపవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. వెదర్ ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, డెలివరీ చలాన్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఉందా లేదా. వెదర్ ఈ వే బిల్ ఈజ్ అవైలబుల్, ఉందా లేదా. వెదర్ ద ఈ వే బిల్ వ్యాలిడ్ ఆర్ నాట్, అంటే ఆ కరెక్ట్గా ఆ టైం వరకు అది ఉందా లేదా. అంటే సపోజ్ మనం ఈరోజు ఒక వే బిల్ని పట్టుకున్నాము, అది ఇవాళ డేట్ ఎంత 24/2024, కానీ ఆ ఈ వే బిల్ వ్యాలిడ్ అప్ టు 18/4/2024 అని ఉంటే గనక మీరు ఖచ్చితంగా దాన్ని ఆపేయవచ్చు. నెక్స్ట్, వెదర్ ద కమోడిటీ మెన్షన్ ఇన్ ద ఈ వే బిల్ అండ్ ద గూడ్స్ ఇన్ ద కన్వీనియన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్, రెండిట్లో ఒకటే సరుకు ఉందా లేదా. వెదర్ ద వెహికల్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం వే బిల్లులో కింద చూసినట్లయితే వెహికల్ నెంబర్ రాసి ఉంటుంది. సపోజ్ ఏపీ 163136 ఒరిజినల్గా బండి నెంబరు, కానీ మీరు పట్టుకొని మీరు వే బిల్ మీద ఉన్న నెంబరు, కానీ మీరు ఆపిన బండి నెంబరు TS 502123 అని ఉందనుకోండి, ఇమీడియట్గా మీరు ఆ వాహనాన్ని ఆపేసి దాని తాలూకా వివరాలు తీసుకొని ఇమీడియట్గా మీకు అందరికీ ఈ పాటికి ఎనెక్షర్ 1, ఎనెక్షర్ 2 పంచనామాలు అవి తీసుకోవడం అందరికీ తెలుసు కాబట్టి అవి తీసుకొని ఇమీడియట్గా మీరు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయవలసి ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉన్న పరిస్థితుల్లో మాత్రమే. నెక్స్ట్, ఇన్ ఎనీ అదర్, ఇంకేమైనా మీరు అబ్జర్వేషన్లు చేసినట్లయితే, ఇదంతా ఏంటి, మీరు రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏదైనా ఒక వాహనాన్ని చెక్ చేసి అందులో లోతుపాట్లు చూడడానికి తీసుకోవలసిన చర్యలు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది గోడౌన్స్. మీకు ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చి మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక ఫోన్ చేస్తారు, సార్ పలానా రోడ్లో పలానా ఇంట్లో పలానా సరుకులు పెట్టేశారు సార్, అవి ఫ్రీబీస్ అని మాకు డౌట్గా ఉంది సార్, మీరు ఒకసారి చూస్తారని మీకు గనక ఏదైనా ఇంటిమేషన్ వచ్చినట్లయితే ఇమీడియట్గా మీరు చూడవచ్చు. వెదర్ ఎనీ స్టోరేజ్ ఆఫ్ ఫ్రీబీస్ ఆర్ నోటీస్, మీరు ఏమైనా గమనించారా, అక్కడ ఏమైనా మీకు ఫ్రీబీస్ అంటే ఆల్రెడీ మనం ఒక 30 రకాల సరుకులు ఇచ్చాము, అవే కాకుండా ఏదైనా సరే ఎలక్షన్ టైంలో ఎవరికైనా సరే ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి తీసుకువచ్చే సామాగ్రిని మనం ఫ్రీబీస్ అని అంటాము. వెదర్ ఎనీ స్టోరేజ్ ఆఫ్ ఫ్రీబీస్ ఆర్ నోటీస్డ్, మనం ఏమైనా గమనించామా. ఇఫ్ ఎస్, వెదర్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్, అలాంటి పరిస్థితుల్లో దానికి కరెక్ట్గా దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా లేదా. ఇఫ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్, ఇంటిమేషన్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మనకి డీజీసీ అని ఉంది, వాళ్ళకి మనం ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇస్తాము. వాళ్ళ కమిటీ వాళ్ళు డెసిషన్ తీసుకొని, ఎందుకంటే మనకి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది 24 అవర్స్లోగా ఎనీ ఇష్యూ అది సాల్వ్ చేసి ఇవ్వాల్సిన ఇష్యూ అయితే ఇమీడియట్గా సాల్వ్ అయిపోతుంది, వాళ్ళకి సరుకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్, ఇంటిమేషన్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైమల్టేనియస్లీ. ఇది ఒక్కసారి కొద్దిగా గమనించండి. మనకి ఉండవలసిన ప్రాపర్ డాక్యుమెంటేషన్ గనక లేని పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డీజీసీకి ఇంటిమేషన్ ఇస్తున్నారో ఇమీడియట్గా అండ్ ప్యారలల్గా
మీరు టు ద కన్సర్న్డ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. ఎనీ అదర్ మీరు పట్టుకున్నప్పుడు ఏదైనా ఉంటే దాని ప్రకారం చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంటే ఆ పని చేస్తారు. సార్ మళ్ళీ ఫస్ట్ స్లైడ్కి వచ్చేయండి సార్. ఇది సార్ నెక్స్ట్ ఒక్కసారి మనం అది తెలుసుకున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న వర్క్ ఫ్లో చూడండి. వర్క్ ఫ్లో ఫర్ ఇంటర్సెప్షన్ ఆఫ్ వెహికల్స్ ఏంటి? సుమోటో కంప్లైంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనంతట మనం చూసిందైనా అవ్వచ్చు, లేదా ఎవరైనా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా మనకి ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ వెహికల్ని చెక్ చేయడం జరుగుతుంది. హ్యావింగ్ ఆల్ డాక్యుమెంట్స్ బట్ సస్పిషన్ ఆఫ్ ఫ్రీబీస్ మనకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రాపర్గా, కానీ ఫ్రీబీస్ ఏమో అని మనకి చిన్న డౌట్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తాము? ఇంటిమేషన్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అదే గనక వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు, ఏంటి? 1,00,000 రూపాయల సరుకు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. దానికి ఒరిజినల్గా ఫ్రీబీస్ కాకపోవచ్చు. అయినప్పటికీ అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎక్స్ప్లెనేషన్, జిఎస్టి చట్టపరంగా వాళ్ళు కట్టవలసిన ట్యాక్స్ కట్టకుండా సరుకు పట్టుకొని వెళ్ళిపోతున్నట్లయితే మీరు ఇమీడియట్గా చేయవలసిన అవసరం ఏముందంటే దాన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి స్టాట్యూటరీ పెనాల్టీ అనేది కట్టించిన తర్వాత తదుపరి ఇంటిమేషన్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్. సార్ ఇంద్రశేఖర్ గారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏంటి ఉండదండి. గొడౌన్స్ లో గనక మనకి ఏమైనా సరుకు దొరికినట్లయితే ఆ సరుకు కూడా సిమిలర్ గానే డాక్యుమెంటరీ ఎవిడెన్సరీ ఉన్నట్లయితే, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. లేని పరిస్థితుల్లో ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనుక లేనట్లయితే మనం సెక్షన్ అంటే 2 రకాల సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సెర్చ్ సీజర్ చేస్తాము, రెండోది ఏంటంటే ప్రెమిసెస్లోకి వెళ్ళడానికి, అంటే ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళడానికి మనకి ఒక ఆథరైజేషన్ లాగా ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ పేయర్కి తెలియకుండా సెక్షన్ 71 ప్రకారం మనం ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళి ఏదైనా సరే అక్కడ మనకు అనుమానాస్పదంలో ఏదైనా ఉన్నట్లయితే తదుపరి మనం డిపార్ట్మెంట్కి అందజేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఏపీజీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017 ప్రకారం ఏవేవైతే చర్యలు తీసుకోవచ్చో ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటారని ఈ స్లైడ్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ యాజ్ పర్ ద జిఎస్టి యాక్ట్. ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేషన్. ఏదైనా సరే ఒక గొడవలో మనకి ఒక సరుకు గనక కనిపించినట్లయితే ఆ సరుకుని అది దొంగ సరుకుగా గనక మనకి తెలిసినట్లయితే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి చేయవచ్చు? సెక్షన్ 67(1) ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకుంటాము. దీని ప్రకారం ఏంటంటే ఏవైతే సస్పెక్టెడ్ గూడ్స్ ఉంటాయో దాన్ని మనం సీజ్ చేస్తాము. డాక్యుమెంట్లన్నీ కూడా అంటే కొనుబడులు అమ్మకాలు ఏవేవైతే జరుగుతాయో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము. సీజర్ ఆఫ్ సస్పెక్టెడ్ ఫ్రీబీస్. అసలు సీజర్ అంటే ఏంటి? పొసెషన్ ఆఫ్ సమ్ గూడ్స్ టు ద డిపార్ట్మెంట్ వారు ఆ సరుకుని తమ దగ్గర పెట్టుకుంటారు, కానీ ఒరిజినల్గా ఓనర్ ఎవరవుతారు? ద ప్రొప్రైటర్ ఆఫ్ ది గూడ్స్. అలా పొజిషన్లోకి తీసుకొని రావడాన్ని మనం సీజర్ అని అంటాము.
The freebies are confirmed. The CT department proceeds with the seizure of the suspected goods as per the provision of 67(2) of the GST Act. కోఆర్డినేషన్ విత్ ద ఎలక్షన్ అథారిటీస్. ఎప్పుడైతే ఇది దొంగ సరుకు, ఇది దీనికి కరెక్ట్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు అని తెలుసుకుంటారో ఇమీడియట్గా ద సిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎలక్షన్ అథారిటీస్తోని ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే డీజీసీ ఉందో వాళ్ళతో మాట్లాడి వాట్ ఈస్ ద యాక్షన్ టు బి టేకెన్. ఎందుకంటే ఇది ఇమీడియట్గా చేయవలసిన పరిస్థితి కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రతి చర్య కూడా మనం చాలా వేగవంతంగా చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రాగ్ చేయడానికి లేదు. నెక్స్ట్, ఇందులో మనం ఒక 30 కమోడిటీస్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఏవైనా సరే మనకి లంసంలో దొరికినట్లయితే, పట్టుకుని వెళ్తున్న వ్యక్తి ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనుక ఇవ్వలేనట్లయితే ఇమీడియట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే సిటీ డిపార్ట్మెంట్కి సైమల్టేనియస్గా అడ్మినిస్ట్రేషన్ డీజీసీకి కూడా మీరు ఇన్ఫామ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో రెడీమేడ్ గార్మెంట్స్ అవ్వనివ్వండి, లేదా బెడ్షీట్స్ అవ్వనివ్వండి, కొన్ని ఐటమ్స్ ఈ టవల్స్ అవ్వనివ్వండి, 2 టైప్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ట్యాక్స్లు ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క సింగిల్ రేట్ ఆఫ్ ట్యాక్సే ఉంటుంది. ఎందుకంటే రెడీమేడ్ గార్మెంట్లో మనకి 1000 రూపాయల లోపల ఉన్న వాటికన్నింటికి కూడా 5% వేస్తారు. 1000 రూపాయలు దాటిన వాటన్నింటికి కూడా 12% వేయాలి. మీరు మంచి కాస్ట్లీ డ్రెస్ ఏదైనా చూసి దాని మీద కనుక 500, 600 ఉన్నట్లయితే మీరు డౌట్ పడవచ్చు. దానికి 5% వేశారా, ఎంత వేశారా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, లిక్కర్ గోడౌన్స్ అండ్ డిస్టిలరీ వెరిఫికేషన్. వీటన్నింటికి కూడా ఏంటంటే ప్రీ ఎలక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనాలిసిస్. ఎలక్షన్కు ముందే వాళ్ళ దగ్గర ఎంత సరుకు ఉంది, నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు కూడా వెరిఫికేషన్కి వెళ్తున్నారు. ఆ బ్రీవరీస్కి వాటికి వెళ్ళి అవన్నీ చెక్ చేస్తున్నారు. అందులో చెక్ చేసే భాగంగా ఏమైనా వేరియేషన్స్ కానీ డిఫరెన్సెస్ కానీ దొరికినట్లయితే వాళ్ళు సిటీ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇది ఈరోజు ఈ క్లాస్లో ఇంపార్టెంట్ ఇష్యూస్. మీకు ఏమైనా సరే డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు 1 by 1 అడిగినట్లయితే మా జేసీ గారు కూడా వీటికి డౌట్స్ని క్లియర్ చేస్తారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఒకసారి ఫస్ట్ స్లైడ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. మధ్యలో మాది సెషన్ ఎక్స్ప్లెయిన్ అయితే మళ్ళీ ఇదైంది. అక్కడ 50,000 కంటే పైన వర్త్ ఉన్నవి చూసుకుంటే ఈవే వీళ్ళు మస్ట్ అన్నారు. దాని తర్వాత మాకేం వినిపించలేదు మేడం, ఒకసారి రిపీట్ చేస్తారా? ఓకే, ఏం లేదండి. ఏదైనా సరుకు గనక అంటే గూడ్స్, ఎనీ గూడ్స్ 50,000 రూపాయలు దాటిన పిమ్మట ఈవే బిల్ అనేది కంపల్సరీ. అదే ప్రెషియస్ మెటల్స్కి అయితే బంగారం కానీ వెండి కానీ అదర్ ప్రెషియస్ స్టోన్స్ కానీ వేటికైనా సరే 2 లక్షలు సరుకు దాటిన ప్రతి వాటికి కూడా ఈవే బిల్ అనేది మ్యాండేటరీ అండి. ఆ ఈవే బిల్లో ఉండవలసింది పైన మీకు కనిపిస్తుంది, వ్యాలిడిటీ డేట్ కనిపిస్తుంది. 100 కిలోమీటర్ల లోపల అయితే 1 రోజు ఉంటుంది. అలాగే ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని రోజులు దాని మీద రాసి ఉంటుంది. ఈవే బిల్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ టు, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అని రాసి ఉంటుంది. దాన్ని మీరు కనుక చూసుకున్నట్లయితే దాని ప్రకారం ఏదైనా సరే అంటే ఉండవలసిన తారీఖు కంటే వెనక ఉంటే పర్వాలేదు, ముందు ఉన్నట్లయితే వ్యాలిడిటీ డేట్ 20వ తారీఖు ఇవాళ కానీ వ్యాలిడ్ అప్ టు 18 అని ఉందంటే కనుక మీరు ఆపవచ్చు. అంతేకాకుండా వెహికల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా కూడా మీరు చూసుకోవాలి. పార్ట్ ఏ, పార్ట్ బి అంటే వేబిల్లో పూర్తిగా ఈ వేబిల్ అని మీకు కనిపించినట్లయితే పార్ట్ బి కూడా తీసినట్లేనండి. లేని పక్షంలో పార్ట్ ఏ అని ఒక్కటే కనుక ఉన్నట్లయితే అది 2వ ముక్క తీయనట్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ వాహనాన్ని ఆపి వాళ్ళని అడగవచ్చు. ఇంతేకాకుండా ఇన్వాయిస్ మీద డేటు, సీరియల్ నెంబరు,
అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం క్లియర్ అండి మేడం, థ్యాంక్ యూ. ఓకే. మేడం నమస్తే. హలో, చెప్పండి. ఇప్పుడు క్యాష్ అది పట్టుకున్నాం వెంటనే అదే అది పంచనామా అవన్నీ రాసి మనం స్టేషన్ హౌస్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇంకా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం? అదే అంటే లెక్కర్ ఇలాంటివి అంటే మనం పోలీస్ స్టేషన్కి వస్తాం. క్యాష్ ఓన్లీ క్యాష్ అయితే 50,000 దాటిందంటే అంటే మీరు ఐడెంటిఫై చేయాలి అండి, అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందని. దాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డీజీసీ ఉంటుంది, ప్రతిదీ కూడా మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుందండి. వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరికి అప్పచెప్పమంటే అంతవరకు ఆ క్యాష్ అది ఎక్కడ ఉంచాలమ్మా? మా దగ్గర ఉంచాలా లేదంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్? లేదు, ట్రెజరీకి అప్పచెప్తారండి. ట్రెజరీ నుంచి డీజీసీకి వెళ్తుందండి. అంతవరకు మేము పట్టుకునే లక్షల మీద ఉన్నప్పుడు మేము దానికి సెక్యూరిటీ అది ఇబ్బంది కదా. కన్సర్న్ తహసీల్దార్ గారికి అప్పచెప్పాలి సార్. ఏ కాన్స్టిట్యున్సీలో మనం ఏ మండలంలో పనిచేస్తున్నామో ఆ కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి క్యాష్ తీసుకెళ్లి పంచనామా పట్టుకొని వెళ్తే ఆయన వచ్చి డిటిఓకి లెటర్ ఇస్తారు. ఆల్ మెసెంజర్ చేత ఆల్ డిపాజిట్ ఇచ్చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేడం గారిని అడగండి సార్. ఇంకేమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే మేడం గారిని అడగచ్చు. ఇంకా డౌట్స్ అంటూ ఏమీ లేకపోతే మేడం క్లోజ్ చేసి. చెప్పండి అమ్మా. మేడం, ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఇంటిమేట్ చేసినప్పుడు సైమల్టేనియస్ గా అంటే డాక్యుమెంట్స్ లేకపోతే సైమల్టేనియస్ గా కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయమన్నారు మేడం. దానికి కాంటాక్ట్ నెంబర్ కానీ ఇప్పుడు మీరు ఎఫ్ఎస్టీలో ఉన్నారా, ఎస్ఎస్టీలో ఉన్నారా? ఎఫ్ఎస్టీ అండి, ఎఫ్ఎస్టీ. ఎఫ్ఎస్టీలో నా నెంబర్ ఇప్పుడు పెట్టామమ్మా. నేను నా ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా, నా పేరు రాణిమోహన్. ఓకే మేడం. మీరు ఏ ఏరియాలో ఉంటే అంటే మీరు నాకు కనుక ఇంటిమేట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ ఒక్కొక్క సర్కిల్ కి ఒక్కొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ ఉంటుందమ్మా. కాశీబుగ్గలో ఒకటి, నరసన్నపేటలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, ఆంధ్ర వలసలో ఒకటి ఉంటుందమ్మా. వాళ్ళకి ఇమీడియట్ గా ఇంటిమేట్ చేస్తాము, వాళ్ళు మీకు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, నమస్తే మేడం గారు. నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి సార్. మేడం గారు, ఈ వెజిటబుల్స్ సంబంధించిన వెహికల్స్ వస్తాయి కదా మేడం గారు, అవి కూడా చూడాలి మేడం గారు. లేదండి, ప్యూర్ వెజిటబుల్స్ కి ట్యాక్స్ లేదండి, జిఎస్టీ లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.
సార్ క్లోజ్ చేసేద్దామా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలండి ఇంతసేపు విన్నందుకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే Thank you, ఈ ప్రభాకర్ రావు గారు, సార్ నమస్తే సార్, చెప్పండి అదే మేడంతో ఏమన్నా చెప్పాలా? సార్. లేదు లేదు ఓకే, ఓకే. అలాగే ఈ రికార్డెడ్ వీడియో కూడా మేము వాట్సాప్లో షేర్ చేస్తాం సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ సీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మ్యామ్. అందరికీ థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.